హాయ్ ఆల్, హ్యాపీ భోగి టు ఎవ్రీవన్. ఈ రోజు అయితే మా భోగి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. నేనైతే స్నానం చేసి రెడీగా ఉన్నాను. ఇప్పుడు గెట్ రెడీ విత్ మీ అయితే చేద్దాం. ఇది నా అవుట్ఫిట్, కంప్లీట్ అవుట్ఫిట్ మీకు ఒకసారి రెడీ అయ్యి చూపిస్తాను. ఓకేనా? ఓకే అండి, ఇది నా అవుట్ఫిట్. నేను ఇది మీషో నుంచి తెప్పించాను. డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. అండ్ లెట్స్ గెట్ అన్బాక్స్ మై డ్రెస్. జిప్ ఎక్కడ ఉంది? ఓకే ఫైన్, ఇదిగోండి. సో నేనైతే ఈ కాంబినేషన్ తీసుకున్నాను, నాకు నచ్చి. ఇందులో మనకి చాలా కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి. ఇది మనకి అన్స్టిచ్డే వస్తుంది. సో ఇది మనకి ఫ్రీ, ఇది ఓపెన్ గా ఇలా వస్తుందండి. అకార్డింగ్ టు అవర్ సైజెస్ మనం స్టిచ్ చేయించుకోవాలి. ఇదిగోండి, ఇది అనమాట. నేను ఈ కాంబినేషన్ అయితే తీసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చి. సో ఇంకా దీనిలో చాలా ఉందండి. దీన్ని నారాయణి పట్టు అని అంటున్నారు. మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది, ఫ్యాబ్రిక్ కూడా. నేనైతే ఇలా స్టిచ్ చేయించుకున్నాను బ్లౌజ్ సింపుల్ గా. సో ఇదన్నమాట నాది అవుట్ఫిట్. అండ్ దీనికి మనకి ఓణి వచ్చి ఈ కలర్ వచ్చిందండి, నావీ బ్లూ. అండ్ చాలా బాగుంది. ఒకసారి నేనైతే వేసుకుని కూడా మీకు చూపిస్తాను. దీని లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. చాలా బాగుంది. నేను ఆల్రెడీ ట్రైల్ అయితే చేశానండి, చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇదిగోండి మా బాబు, వీడు కూడా రెడీ అయిపోయి వెయిటింగ్ అనమాట. హ్యాపీ భోగి చెప్పినా? ఓకే అండి. సో మేము ఇప్పుడు వీడిని బయటకు తీసుకెళ్లి మా ఇంటి చుట్టుపక్కల ఉన్న కొన్ని భోగి మంటలు అయితే చూపిద్దామని ప్లాన్. ఒకసారి అయితే నేను రెడీ అయితే మళ్ళీ మీట్ అవుతా. ఓకేనా? సో ఇదేనండి నా టోటల్ అవుట్ఫిట్. ఇదిగోండి మీకు చూపించాను కదా. నాకైతే ఇది పొడుగా అయిందని కొంచెం ఫిల్ట్ అది వేయించుకుని కుట్టించామన్నమాట. సో చాలా బాగుంది. చూసారా ఒకసారి ఎంత గ్రాండ్ లుక్ అంటే? సూపర్ ఉందండి. ఈ అఫోర్డబుల్ ప్రైస్ లో చాలా బాగుంది. అంతా కలిపి 1000 లో అయిపోయిందండి. ఇది చాలా అయితే బాగుంది. కాంబినేషన్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఒకసారి మీరు చూస్తే చాలా బాగుంది అనమాట. లుక్ అంతా చూడండి. ఇవన్నీ మనకి కింద హ్యాంగింగ్స్ కూడా ఇలా వచ్చాయన్నమాట ఓనికి. సూపర్ ఉంది. సో చూడండి, ఇది ఓవరాల్ లుక్. నేను సింపుల్ గానే రెడీ అయ్యాను. సో కొన్ని భోగిమంటలు అయితే మా బాబుకి చూపిద్దామండి ఇప్పుడు వెళ్ళి మనందరం కలిసి. అయ్యో సారీ అండి, హిప్ బెల్ట్ కూడా ఉంది మనకి. ఈ హాఫ్ సారీలో హిప్ బెల్ట్ కూడా వచ్చింది. సారీ, నేను మర్చిపోయాను. సో ఇదనమాట, హిప్ బెల్ట్ కూడా పెట్టుకుంటే మన టోటల్ అవుట్ఫిట్ ఇలా ఉందనమాట. మర్చిపోయాను యాక్చువల్లీ. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. సో పదండి ఇప్పుడు మనం కొన్ని భోగిమంటలు అయితే చూద్దాం. ఇప్పుడైతే స్టార్ట్ అవుదామండి. మా చుట్టుపక్కల ఏరియాలో చిన్నవి అయిపోయాయి ఆల్రెడీ, అంటే కొంచెం లేట్ అయింది. చూద్దాం అయినా సరే ఎలా ఉన్నాయో. మా హస్బెండ్ అయితే కార్ తీస్తున్నారండి. మేము కొన్ని భోగిమంటలు అయితే చూసి వస్తాం ఇప్పుడు వెళ్ళి. సో అందులో ధ్రువిన్ కూడా ఉన్నాడు. సో కొన్ని మా ఏరియాలో ఉన్నవన్నీ కవర్ చేద్దాం ఇప్పుడు. సో ఓకే అండి, మేము స్టార్ట్ అవుతున్నాము. మాతో పాటు మీరు కూడా వచ్చి మా ఏరియానంతా చూడండి. ఓకేనా? ఇదిగోండి స్టార్ట్ అయ్యాం. ఇది మా వాడి సీట్ అన్నమాట. మా ఇద్దరికి మధ్యలో ఇలా కూర్చుంటాడు. స్టార్ట్ అవుతున్నామండి. హ్యాండ్ రెస్ట్ మీద కూర్చుంటాడన్నమాట. వాడికి ఇష్టం ఆ ప్లేస్. ఓకేనా? లెట్స్ స్టార్ట్. ఓకే, వెళ్తున్నాం. యాక్చువల్లీ మా డైలీ వ్లాగ్స్ కొంతమంది అయితే కమెంట్ లో అడిగారండి. బట్ నేను యాక్చువల్లీ పొంగల్ కదా, ఒకసారి చూపిద్దాము మేము ఎలా రెడీ అవుతాం, ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం, సింపులే. బట్ ఒకసారి చూపిద్దాం మా వ్యూయర్స్ కి, మా సబ్స్క్రైబర్స్ కి కూడా అని ఇలాగనమాట. అండ్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాం మేము. పొంగల్ అయితే చాలా హ్యాపీగా ఉంది. బట్ యాక్చువల్లీ భోగి మంటల టైంలో మనం చాలా చలిగా ఉండి భోగి మంట దగ్గరికి వెళ్ళి అలా ఉండేది. ఇప్పుడైతే చాలా వేడిగా ఉందండి. అసలు చల్లగా అలా ఫీలింగే లేదు. అంటే మంటల దగ్గరికి వెళ్ళాలి అలా ఫీలింగే లేదు. ఏంటో మరి కండిషన్స్ అవి మన కాకినాడ అలాగే ఉంటుందండి. ఎస్పెషల్లీ కాకినాడకి ఆ పేరు కూడా ఉంది కదా. తెలిసిన వాళ్ళకి ఐడియా ఉండి ఉంటుంది. కొంచెం వేడిగా ఉంటుంది కాకినాడ. బట్ నాకైతే చాలా ఇష్టం. ఎవరేమనుకున్నా ఇష్టమేనండి. ఓకే, ఇక్కడ చూడండి ఇంకొకటి భోగి మంట దగ్గరికి వచ్చేసాము. ఇంకొకటి చెప్పినా కాలో కూడా కనిపిస్తుందండి. కొంచెం ఫైన్ మాకు, మీకు అయితే చాలా దూరం ఉంది కదా, కొంచెం కనిపించదు. లెట్స్ స్టార్ట్ ద గో అంటండి. నేనైతే ఒకసారి గోకులం దగ్గరికి వెళ్ళాలనుకుంటానండి. అంటే కాకినాడలో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. అండ్ గోకులం ఎవరికి తెలిసి వాళ్ళు తప్పకుండా కమెంట్ చేయండి. మనకి ఐడియల్ కాలేజ్ దగ్గర వేసిన భోగిమంట అండి. చూడండి, ఇక్కడ ఒక భోగిమంట ఉంది. అక్కడ కొంతమంది కూడా దాన్ని చూసి బొట్టది పెట్టుకుంటున్నారు అనమాట, విభూది. మేమైతే ఇక్కడ దిగామండి. ఒకసారి భోగిమంట చూద్దామని. కొంచెం తగ్గింది కానీ లేకపోతే చాలా పెద్దది అనుకుంటా. చూడండి, సో ఇదిగో వాళ్ళు కూడా దిగిపోయారు, మా వాళ్ళు కూడా.
చాలా చోట్ల భోగి మంట అయితే వేశారు. మేము ఫుల్ గా ఎంజాయ్ చేసాం. నాన్న చూడంత వేడిగా ఉందా, హాట్ గా. వీడికి అసలు అలవాటు లేదు, బట్ అసలు అలవాటు లేదనమాట. యాక్చువల్లీ ఏం కాదండి, భోగి అంటే ఏంటంటే మనం చక్కగా మన మనసులో ఉన్న బ్యాడ్ కంటెంట్ తీసేసి పాతగా ఉన్నవన్నీ ఫీలింగ్స్ కానీ బ్యాడ్ గానీ ఏమైనా అనుకున్నవన్నీ తీసేసి చక్కగా హ్యాపీగా కొత్తగా స్టార్ట్ చేయాలనే ఇంటెన్షన్ అన్నమాట భోగి అన్నది. చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు ఇవన్నీ చెప్పేవారు, బట్ ఇప్పుడు ఏంటంటే ఎవరు లేరు ఇలాంటివి చెప్పడానికి. సో ఇది కూడా అండి, ఇది కూడా ఒక భోగి మంట చూడండి. పెద్ద పెద్ద పెట్టారు. యాక్చువల్లీ చాలా లేట్ గా రావడం వల్ల అన్ని ఆల్మోస్ట్ అయిపోతున్నాయి అన్నమాట. వెళ్తున్నాము గోకులం కండి మనం. క్రాస్ చేసుకుని మనం గోకులంకి వెళ్ళాలన్నమాట. కొంచెం సరిగ్గా రాలేదు. వచ్చేసామన్నమాట ఫైనల్లీ గోకులం దగ్గరికి. ఇదిగోండి ఇక్కడ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతాయండి ప్రతి అకేషన్ కి. సో బాగుంటది. సో కాకినాడలో ఉన్న వాళ్ళందరికీ మనసు మీకు తెలిసే ఉంటదని నా ఉద్దేశం. ఇదిగోండి భోగి మంట అన్ని ఆల్మోస్ట్ ఎండింగ్ కి వచ్చేసాయి అనమాట. ఫైనల్లీ అన్ని చూసేసి ఇంటికి అయితే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. చాలా వేడిగా ఉందండి, చాలా అంటే చాలా హాట్ గా ఉంది. వామ్మో కాకినాడ. లెట్స్ హ్యూమిడిటీ స్టార్ట్స్. సో వెళ్తున్నాము. నువ్వు ఎంజాయ్ చేసావా? నచ్చిందా? భోగి మంటలు అన్ని చూసావా? చూసా. ఓకే, కానీ చాలా వేడిగా అనిపించిందండి. ఇలాంటి వ్లాగ్స్ కావాలన్నా ఈ వ్లాగ్ మీకు నచ్చినా ఒక్కసారి కమెంట్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అండ్ ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్. హ్యాపీ పొంగల్. చెప్పండి. హ్యాపీ పొంగల్.